అదే ఇంకా జరుగుదమ్మా ఆవనాల కింద గంగల కొంత పోతుంది అట్లానే ఎవరు చేసుకున్నది వారికి అన్నట్టు అవుతుంది బిడ్డ. విపరీతమైన భారం అనేది లేదు, బాధ్యత అనేది లేదు, అనుకునేది జరుగుతలేదు, చూడలేని అవసరలేదు. ఎంత వచ్చినా కానీ నీళ్ళలో పోసినట్టు బాధలో పోసి గుంతలలో పిన్నట్టే ఉన్నది. ఆ ప్రకారం ఉంది. ఈ సంవత్సరము వాళ్ళకు చాలా బాగలేదు. దానికోసమే చెప్తున్నాను, సుబ్రహ్మణ్యం స్వామిని పూజ చేయాలి, గుట్టల పూజ చేయాలి. 7 వారాలు నాకు బెల్లం పుట్నాలు పెట్టేసరి శాఖలు పెట్టాలి, నా విద్యం పెట్టాలి. నేను బోనం అడుగుతలేను, మీ గురించే చెప్తున్నాను. మీ గ్రామానికి పట్టుకుని ఉన్నా కాపాడుకుంటున్నా. కలిగోగం మాట అడిగినావు కాబట్టి కలిగోగంది చెప్తున్నా. అది అడ్డవుతులు అవుతున్నాయి బిడ్డ. నేను సంవత్సరాలు నిండక ముందే పోతుంది. ఆ ప్రకారం అవుతుంది. దసరాలు గంట చేస్తున్నాను. చేసుకున్నంత మీకు చూసేటంత బాధ్యత నాకు. మీరు అడిగిన విధంగా చేస్తున్నా, మీ పూజను అందుకుంటున్నా, మీ కోరి విధంగా చేస్తున్నా. సంతోషమే నాకు. కానీ కలిగోగం పూజనే చేస్తున్నా. పాడి పంట మంచి పుష్కలంగా ఉంటుంది, తినలేక ఉంటుంది, కానీ అరగలేక ఉంటుంది. రావాలి వాళ్ళందరినీ కూడా చల్లగా చూడాలి. వాళ్ళలోను మహిళలను పురుషులను దేశంలో రాష్ట్రంలో మా నగరంలో అందరినీ కూడా సుభిక్షంగా చూడాలి, ఆరోగ్యంగా చూడాలని ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఆ ప్రకారం చూస్తున్నా, చేస్తా. మీరు అడిగిందల్లా ఇస్తా, కోరిందల్లా చేస్తా. మాట తప్పన నేను, నా మాట ఒకటి పడలా. అది రోగానికి కలుగుతుంది. కాపాడుకుని చెప్తున్నా, పిల్లలు ఉన్నంత చెప్తున్నా. వచ్చే ఆదాయం ఉందని చెప్తున్నా, కొలతోలట్ల వదలని చెప్తున్నా. ఆ ప్రకారం ఉన్నది. మీరు దాన్ని కాపాడుకొని నేను చెప్పింది చేసుకుంటే మీకు సంతోషమే, ఆనందం లేకపోతే పొరపాటు చెప్పండి. అందరినీ సంతోషంగా చూడాలని మా ఆశ, మీ ఆశీర్వాదం అమ్మా. ఆ ప్రకారం అనుకుంటే 7 రకాలను
ఒక విధంతోనే ఉన్నామా ఎవరు గ్రామంలో వాళ్ళు ఉన్నాం నా గ్రామానికి స్థాపన కట్టుబడి ఉన్నానని చెప్తున్నా కదా కలిపోవడానికి ఇట్లా అవుతుందని చెప్తున్నాను నేను కన్నయ్యంటే కలిపోవడం నడుస్తున్నారా నా కన్నున్నదనే కదా కలిపోకుండా తిరుగుతున్నారు నా కన్నున్నదనే పైకి వస్తుంది అది ఫలితం చూసుకోండి పూర్వం ప్రకారం ఏ ప్రకారం చేయాలో ఆ ప్రకారం చేస్తున్నాను మీరు మీరే చేస్తాంటున్నా పండుగ చూస్తాంటున్నా ఫలితం అంటున్నా సుబ్రహ్మణ్యం స్వామికి తప్పని ఎందుకంటే ఒక్కరి సుబ్రహ్మణ్యం స్వామి చేస్తేనే మీకు అన్ని విధాల ఆనందం దొరుకుతుంది కొన్ని గంటలు దూరమైంది కొన్ని బాధలు వెనుకకు పోతాయి ముందరకు వచ్చి గంగ వంకే ఉండదు కదా 3 ఊళ్ళలు ఉంటుంది ఒక మూల నిలబడుతుంది 3 ఊళ్ళలు ఎన్ని గర్భోగాలు ఇంకా చదువుకోవటము దానికి నేను వద్దతో చెప్తలేను ఉన్నది చెప్తున్నాను అమ్మ మీ ఆశీర్వాదం వల్ల 7 వారాలు ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తామమ్మ అందరం కలిసి ఆ నైవేద్యం కూడా పూజ చేస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు మీకు కావచ్చు మేము అర్పించుకుంటామని చెప్పి ఎంత చేస్తే అంత బాగుపడతారు అవుట్ వెళ్తుంది దానం అవుతుంది ఇది చేసినాక ఆనందం సంతోషం ఆనందం బాధపడుతున్నాను అదే విధానం తీసుకుంటాను మీ సంతోషమే మా ఆశీర్వాదం అన్న సంతోషం చెప్తున్నాను మీకు ఆనందం నాకు చేసిన ఆనందము మీకు చేస్తే మీకు కూడా ఆనందం సంతోషం చెప్తున్నాను కూడా కావాలి నన్ను మాట ఇస్తున్నాను కూడా दरबार